అందుకే ఈరోజు అధ్యక్ష తమరి ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి, పరిపాలనలో సహకరించండి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరుండొచ్చు, పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి. వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే 105 మంది, వాళ్ళకు వాళ్ళే వస్తే 100 ఒక పక్కన 5 ఇంకొక పక్కన. కానీ పక్కవాడు దండెత్తినప్పుడు 105 మంది ఒక్కటి ఉండేది. పోయినసారి మా వాళ్ళు 5 మంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు. సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది. లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష. బయటోడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం. మనము అయిపోలే కదా, ఉంది కదా, ఇంకా ముందల ఏమన్నా ఉండొచ్చు కదా. ఎందుకంత ఆత్రపడుతుర్రు? ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టుర్రు. సన్ స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను. సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టీఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉండ్రు. అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అదేదో ఉన్నట్టుంది కదా, ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా. మార్పు రాలేదు, అది కూడా మార్పు రావాలి కదా. సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము. మేము మీకోసము, ప్రజల కోసము, ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము. మాకు మనసు ఉంది, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము, మేము బాధ్యతతో వ్యవహరిస్తాము. ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించినా రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను, నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము. మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము. మాకు భేషజాలు లేవు. మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు. మీరెవరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఎవరు మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి.